మీ పేరండి? నా పేరు జోగారావు అండి. మీరేం చేస్తుంటారు? నేను కన్‌స్ట్రక్షన్‌లో ఇంజినీర్‌గా చేస్తానండి. ఓకే. అయితే 'ఐబొమ్మ రవి' ఆయన అరెస్ట్ అయ్యాడండి. అంటే ఏమనిపిస్తుంది? అంటే ప్రజలేమనుకుంటున్నారు? మీకు తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటారు? ఆయన చేసేదైతే కొంచెం మంచిదేనండి. ఎందుకంటే ఈ సినిమా వీళ్ళ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువుంటుంది. దీనివల్ల సామాన్యులకి ఎవరికీ సినిమా చూసే ఉద్దేశం కొంచెం తక్కువైపోతా ఉన్నది. దాన్ని కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది. దానివల్లే ఈయన ఇట్లా పైరసీ వీడియోస్ వస్తున్నాయి. దాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళేమంటారు? అది 500,00,00,000, 1,000,00,00,000 మేము ఖర్చు పెడుతున్నాం. మా డబ్బులు మాకు రావాలి కదా! అందుకు రేట్లు ఎక్కువ పెడుతున్నాం అంటున్నారు వాళ్ళు. ఏదైనా గాని కొంచెం అయితే తగ్గిస్తే అందరూ చూస్తారు కండి. హ్మ్. ఇప్పుడు ఒక్కళ్ళు 10 మంది చూసేది 100 మంది చూస్తారు. అప్పుడైతే కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది గదా! హ్మ్. అది మా ఉద్దేశ్యం అయితే అదండి. ఇప్పుడు థియేటర్ ఎళ్ళారనుకోండి, 5 మీరు చెప్పినట్టు ఒక రూ. 1000 టికెట్ ఉందనుకోండి. నలుగురు సభ్యులెళ్లారు. ఇంకా ఇంటర్వల్ లాగా అన్నీ ఉంటాయి కదా! ఒక మూవీకి ఒక ఫ్యామిలీ ఎళ్ళాలంటే మినిమమ్ 2, 3000 అవుతుందండి. 2 ఆర్ 3000. ఇప్పుడు పాప్‌కార్న్ అయితే రూ. 250, 300 అట్లా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఎక్స్‌ట్రానే కదండీ. సామాన్యులు ఎవరైనా భరాయించాలంటే కొంచెం అవి తగ్గిస్తేనే అవి కూడా తగ్గించాలనేసి గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం. అంటే 'ఐబొమ్మ రవి' చేసేది తప్పు. అతను అరెస్ట్ చేసినా మళ్ళీ కొన్ని వచ్చేస్తున్నాయని అని చెప్తున్నారు. నిజమేనా? తెలిసిందా మీకేమన్నా విషయం? వస్తాయండి కంపల్సరీ. ఇప్పుడు జనాలు ఎప్పుడైతే ఇది అంతవరకు బేర్ చేస్తారో, అది బేర్ చేయలేనప్పుడు ఇట్లాంటి దాన్ని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారండి. ఇదండి. దీనికోసం మేము అది ఇట్లా అనుకుంటున్నాం. అంటే ఏం చేస్తే బావుంటది? సొల్యూషన్ ఏంటది? పరిష్కార మార్గం ఏంటి? ఫైనల్‌గా చెప్పండి. అంటే 'ఐబొమ్మ రవి' అతనికి ఏదో టెక్నాలజీ తెలుసు కాబట్టి సినిమా తీసాడు. అసలు ఏం ఫైనల్‌గా పరిష్కార మార్గం ఏంటి ఫైనల్‌గా? సినిమా హీరోలు ముఖ్యంగా కొంచెం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బావుంటదండి. ఇది. ఇది తగ్గించుకుంటే అంతా కొంచెం వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది. ఈ 10 మంది చూసేటిదేమో 100 మంది చూస్తారు. ఈ రకంగా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. అంటే యాక్చువల్‌గా మొదటి వీక్ ఉందనుకోండి. మొదటి వారం కొద్దిగా రేట్లు కూడా ఎక్కువ ఉండుంటాయి. అదెలా అనిపిస్తుంది మీకు? అది చాలా ఎక్కువండి. అయితే కొంతమంది హీరోల వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు. బట్ ఏదైనా సరే కొంచెం అయితే ఎక్కువనే ఉంటుంది గదండీ. ఏం రూ. 350 ఉండే టికెట్‌ని రూ. 1000, రూ. 2000 బ్లాక్‌లో చేసుకుంటున్నారు. ఆ ఒక్కరోజు ఒక్క షోకైతే పర్వాలేదు గానీ మళ్ళీ నెక్స్ట్ డే ఆ 1 వీక్ వరకు అట్లనే ఉంటుంది కదా! ఏదైనా గానీ ఫైనల్‌గా హీరోస్ రెమ్యూనరేషన్ తగ్గించుకొని సినిమా బడ్జెట్ తగ్గితే కొంచెం ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఇంకోటి ఇట్లా ఎంతైనా కన్స్యూమర్ భరాయించలేనప్పుడు ఇట్లా పైరసీని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఒక్క ఐబొమ్మనే కాదు కండి. మూవీ రూల్స్ ఉంది. ఇంకా వేరే వేరేవి కూడా ఉంటున్నాయి. దానివల్ల ఈళ్ళు తగ్గించుకుంటే అవి రాకుండా ఉంటాయని.